హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? క్విక్ రెసిపీ ఒకటి చేసుకుంటున్నాము. అదేనండి, బంగాళదుంపలు ప్లస్ ములంకాడ తోటి ఒక యమ్మీ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాం. అది కూడా కుక్కర్లో ఎంత త్వరగా చేయాలంటే అంత త్వరగా అనమాట. సో ఆ వెరైటీ ఎలా చేయాలో నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. బంగాళదుంప మునక్కాడ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే టమాటాలు, పచ్చిమిరపకాయలు, గార్నిషింగ్కి కొత్తిమీర, కరివేపాకు, 2 పెద్ద బంగాళదుంపలు, ఉల్లిపాయలు, కూరకు తగినంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, లైట్గా పసుపు, ఎండు కారం, అదే ఎంటీఆర్ ఆశీర్వాద కారం, అలాగే ములక్కాళ్ళు. దీంట్లో పౌడర్ చేసుకోవడానికి ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగ, దాల్చిన చెక్క, జీలకర్ర. ఒకవేళ ఎండు కొబ్బరి లేదు ఇంట్లో అట్ ప్రజెంట్ అనుకుంటే జీడిపప్పు వేసుకున్నా సరిపోతుందండి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత కొంచెం ధనియాలు వేసుకుంటామండి. అది వేసుకొని లైట్గా, సో అది కొంచెం వేగాక మనం జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ అవి కూడా కొంచెం వేగాక ఎండు కొబ్బరి, ఇందాకలే చెప్పినట్టు ఎండు కొబ్బరి ఒకవేళ ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే ఈ ఎండు కొబ్బరి బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. సో అన్నీ వేగాక నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. ఆఫ్ చేసేసుకొని వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి కంప్లీట్గా బాగా చల్లారాలండి. అప్పుడు దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారే లోపు ఆలూని నేనైతే ఈ సైజు కట్ చేసుకున్నానండి. మీకు ఇంకా పెద్దదిగా కావాలంటే పెద్దదిగా చేసుకోవచ్చు, చిన్నవి అయితే ఇంకా చిన్నవి చేసుకోవచ్చు. టమాటాలని ఇలా చాప్ చేసుకున్నాను అండ్ ఉల్లిపాయలను కూడా ఇలా చాప్ చేసుకొని పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకున్నానండి జస్ట్ లైట్గా. సో అలా ఇవన్నీ చేసే లోపల నాకు ఇది చల్లారిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని నేను పౌడర్ చేసుకుంటాను. ఇలాగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఉన్నంత వరకు మరీ ఫైన్ పౌడర్ అయిపోదు, బట్ ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ పౌడర్ చేసుకోవడమేనండి. మీకు స్టార్టింగ్లోనే చెప్పినట్టు కుక్కర్లో ఈజీగా అయిపోయే వంటకం కాబట్టి మీ దగ్గర ఉన్న కుక్కర్ చక్కగా ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని కూరకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి. సో ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసి లైట్గా కలర్ మారేదాకా వేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అలాగే కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలూకు పచ్చి వాసన పోయే వరకు మళ్ళా ఇంకొంచెం వేయించుకోవాలండి. టమాటాలు, మనం తరిగి ఉంచుకున్న ములంకాడలు, అలాగే తరిగి ఉంచుకున్న బంగాళాదుంప ముక్కలు అవి కూడా మనం వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఆ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా వీటన్నిటికీ పట్టేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. ఇలా ముక్కలన్నీ వేసి కలుపుకొని, అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు అన్నీ దీనికి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఈ టమాటాలు మనం పచ్చివే వేసాం కదండి, టమాటాలు పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు పచ్చి వాసన పోవడానికి ఆల్మోస్ట్ దగ్గరుండి మగ్గడానికి 1.5 minutes to 2 minutes పడుతుంది. ఒక 2 minutes తర్వాత మీకే తెలుస్తుందండి. పచ్చిగా ఈ ముక్కలు వేసినప్పటికీ ఒక 2 minutes తర్వాత టమాటా మగ్గిన అరోమాకి, అంటే ఆ స్మెల్కి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుందండి. ఆ తర్వాత మనం ఈ స్టేజ్లో లైట్గా పసుపు, మనం తినదగ్గ కారం, అంటే ఇందాక ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి తినేంత కారం, ఎవరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువ కారం వేసుకోవచ్చు. అలాగే కూరకి కావాల్సినంత ఉప్పు ఇదే స్టేజ్లో వేసేసుకుంటామండి. వేసుకొని మరొక్కసారి అన్నీ కలిపి మళ్ళీ 1 minute to 1.5 minutes కొంచెం ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి. సో దట్ ఈ కారాల తాలూకు పచ్చి వాసన కూడా పోతుందన్నమాట. ఆ తర్వాత మనం ఇందాక పొడి చేసి ఉంచుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, అవి ఆ పౌడరు అది కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసుకొని మరొక్కసారి ఇదంతటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఆ పౌడర్ కూడా వేసి 1కి 2 సార్లు బాగా కలుపుకున్న తర్వాత మనం లైట్గా వాటర్ అండి. ఈ వాటర్ కంటెంట్ మీ ఇష్టం అండి. కూర మరీ జ్యూసీగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, లేదు జస్ట్ కొంచెం వాటరీ కొంచెం ముద్దగా ఉండాలి అనుకుంటే మీడియము, మీ తినేదాన్ని బట్టి వాటర్ వేసుకోండి. నేనైతే లైట్గా ముక్కలన్నీ తడిసేటట్టు వేసుకున్నానండి. మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు, మీడియంగా వేసుకున్నాను.
వేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక్కసారి మీరు అన్నీ కంతా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ తోటి రుచి చూడండి. ఉప్పు కారం అన్నీ సరిపోయాయి అనుకుంటే ఫైన్, లేదంటే ఇదే స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకొని ఏది తక్కువైతే అది వేసుకోండి. కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒకే ఒక విజిల్, లేదు మాకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే 2 విజిల్స్ తెప్పించుకుంటే మంచిగా ఉంటుందండి. ఒక విజిల్ వచ్చిందండి, ఆపేసాను. ప్రెషర్ తగ్గాక మనం కూర ఎలా వచ్చిందో చూద్దామండి. సో మనకి ప్రెషర్ తగ్గిపోయిందండి. అబ్బా, ఓపెన్ చేయంగానే మంచి అరోమా అయితే వస్తుంది. ముందు అసలు మనం చెక్ చేసుకుందామండి. ఇగో చూడండి, దుంప అసలు చూసారుగా ఎలా అంటే మెత్తగా ఉడికిపోయింది. ములంకాడు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇదండి కరెక్ట్ కూర. మనకి అన్నీ అలా నెమ్మదిగా మగ్గించుకుంటే చాలా బాగా వచ్చేది ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్లో మనం కొత్తిమీరతో జస్ట్ లైట్గా గార్నిషింగ్ చేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే, చూసారు కదండి, ఎక్కడ ఎక్కువ వాటర్ లేదు. కూర నేను చెప్పాను కదండి మీడియంగా వాటర్ వేసుకున్నానని, అందుకని కూరకి పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఓ పక్క ఇదిగో రైస్ అయితే అయిపోయింది, ఇంకో పక్క నేను పెసరపప్పు వండుకున్నానండి, ఉట్టిపప్పు. సో మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా కాదండి ఇంకా వేరేగా చేస్తాను అనుకుంటే కనుక కిందన కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి, బాయ్.